ప్రియ సహోదరీ సహోదరుడా, ఈరోజు మనం మన హృదయాలను కలవరపెడుతున్న భారాల గురించి మాట్లాడుకుందాం. జీవితంలో కష్టాలు, సవాళ్లు వచ్చినప్పుడు మనం ఒంటరిగా ఉన్నామని, మన సమస్యలన్నీ ఒకేసారి మనపై పడుతున్నాయని అనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు. మన పితరుడైన దేవుడు మన బలహీనతలను ఎరుగును, మన కష్టాలను ఆయన అర్థం చేసుకుంటాడు. అందుకే ఆయన మనకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. మన బైబిల్లో అనేక ఉదాహరణలున్నాయి. మనకు ఒక గొప్ప ఉదాహరణ మోషే. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించమని మోషేను కోరినప్పుడు మోషే భయపడ్డాడు. తనకు ఆ శక్తి లేదని, మాట్లాడడానికి కూడా సరిగా రాదని దేవునితో చెప్పాడు. కాని దేవుడు మోషేకు అండగా ఉన్నాడు. మోషే తన బలహీనతను అంగీకరించి దేవునిమీద తన భారముంచినప్పుడు దేవుడు తన శక్తిని చూపించాడు. మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలను అద్భుతంగా దాటించాడు. దేవుని శక్తికి హద్దులు లేవు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనము బరువైన హృదయాలతో, అలసిన ఆత్మలతో ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన మనల్ని స్వాగతిస్తాడు. కీర్తనలు వ్రాసిన దావీదు మహారాజు కూడా చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. తన శత్రువులు చుట్టూ ఉన్నప్పుడు దావీదు కూడా భయపడ్డాడు. కాని ఆయన తన భారాన్ని దేవునిపై ఉంచాడు. అందుకే ఆయన కీర్తనల గ్రంథంలో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని రాశాడు. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది దావీదు అనుభవపూర్వకమైన వాక్యం. ప్రియమైన సహోదరులారా, సహోదరీలారా, మన భారాన్ని దేవునికి అప్పగించటంలో ఆయన ఆనందిస్తాడు. మన కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏవైనా సరే ఆయన దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఆయన సంతోషంగా మనకు సహాయం చేస్తాడు. ఆయన ప్రేమ, కనికరం అపారమైనవి. మనం అడిగినా అడగకపోయినా మనకు అవసరమైనవి ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మన భారాన్ని ఆయన చేతుల్లో పెడదాం. మనల్ని వేధిస్తున్న సమస్యలన్నింటినీ ఆయన పాదాల దగ్గర ఉంచుదాం. మన కష్టాలన్నీ ఆయనకు తెలుసు. ఆయన మనకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. మనం ఆయన నామంలో విశ్వాసముంచి ముందుకు వెళదాం. ఆయన మనకు తోడుంటాడు, మనల్ని కాపాడతాడు, మన భారాన్ని ఆయన మోస్తాడు. ఆమెన్.